కాలం ఎవరి కోసమో ఆగదు, రాజకీయాలు అయితే అస్సలు ఆగదు. చూస్తుండగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూసీ ప్రక్షాళన ఇంకా పట్టాలెక్కలేదు. ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపనలు జరిగిన అడుగు ముందుకు పడలేదు. ఇక భాగ్యనగర తలరాతను మార్చే మెట్రో ఫేజ్ 2 విస్తరణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైంది. సరిగ్గా ఈ ఫ్రస్ట్రేషన్లోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి మరోసారి లేఖాస్త్రాలు సంధించారు. గత నెలలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపితే అంతా సెట్ అయిపోయిందని సంబరపడ్డారు. కానీ ఆ చర్చల తర్వాత ఫైల్ ఇంచు కూడా కదలకపోవడంతో సీఎం రేవంత్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. అసలు మెట్రో ప్రాజెక్టుకు పడుతున్న బ్రేకులు సాంకేతికమా లేక రాజకీయమా? ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనం పేరుతో జరుగుతున్న జాప్యం వెనుక ఆంతర్యం ఏమిటి? చేతిలో ఉన్నది కేవలం ఏడాదిన్నర సమయమే కావడంతో తనకంటూ ఒక సిగ్నేచర్ ప్రాజెక్టు లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని రేవంత్ ఆందోళన చెందుతున్నారా? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అత్యంత కీలకం. అందులోనూ మెట్రో రైల్ విస్తరణ అనేది నగర భవిష్యత్తుకు ప్రాణవాయువు లాంటిది. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ ఫుట్బాల్లా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్లకు వేరువేరుగా రాసిన లేఖలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెంచుతున్నాయి. మెట్రోపై తీసుకున్న నిర్ణయాల అమలు ఏమైందని ఆయన ఆ లేఖల్లో సూటిగా ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. గత నెల 23, 24 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ భేటీల తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భారీ కదలిక వచ్చిందని, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం లీకులిచ్చింది. కానీ ఆ సమావేశాలు జరిగి రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి చలనం లేకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాడు ఢిల్లీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆయన రాసిన లేఖల సారాంశాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మెట్రో రైలుపై అధ్యయన బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించాలని సీఎం రేవంత్ తన లేఖలో గట్టిగా కోరారు. దానికి సంబంధించిన విధి విధానాలు, షరతుల్ని తక్షణమే ఖరారు చేయాలని సూచించారు. మెట్రో మొదటి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలోనూ, రెండో దశకు అనుమతులు ఇవ్వడంలోనూ కేంద్రం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందన్న భావన రాష్ట్ర ప్రభుత్వంలో బలంగా నాటుకుపోయింది. ఈ జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా నగర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఫేజ్ 2 DPRకు ఆమోదం లభించక నిధుల సమీకరణ జరగక అనిశ్చితి కొనసాగుతుంటే, మరోవైపు ఫేజ్ 1 నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు ముందుకు కదలకపోవడానికి కారణం సాంకేతిక అంశాలా లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగమా? కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో అసలేం జరుగుతోంది చూద్దాం. మెట్రో ఫేజ్ 1 నిర్వహణలో ఎల్ఎన్టీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న ఆర్థికపరమైన చిక్కుముడులు ఇంకా వీడలేదు. రోజువారీ నిర్వహణలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ దశను ప్రభుత్వం పూర్తిగా టేకోవర్ చేయాలన్న ప్రతిపాదనల ఫైల్ కేంద్రం వద్దే పెండింగ్లో ఉంది. ఇక ఫేజ్ 2 DPRకు ఆమోదం తెలపడంలో, నిధుల సమీకరణకు మార్గం సుగమం చేయడంలో ఢిల్లీ పెద్దలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమవుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ మెట్రో రగడ వెనుక బలమైన రాజకీయ కోణం ఉందన్నది బహిరంగ రహస్యం. ఢిల్లీ చర్చలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేదని ఆరోపించారు. దానికి కిషన్ రెడ్డి కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. చివరకు ఇద్దరూ తగ్గి ఢిల్లీలో 2 రోజులు వరుసగా సమావేశాలు నిర్వహించారు. దీంతో మెట్రో రగడ కొలిక్కొచ్చిందని అంతా భావించారు. కానీ సీన్ కట్ చేస్తే మళ్లీ మొదటికే వచ్చింది.
తాననుకున్నట్లుగా తాను ప్లాన్ చేసినట్లుగా మెట్రో ప్రాజెక్టు ముందుకు కదలకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్రం కావాలనే ఫైళ్లను తొక్కిపెడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో మరోసారి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్యంగా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టు కాస్త ఇప్పుడు పూర్తిగా రాజకీయ అస్త్రంగా మారిపోయిందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాయి. ఇప్పటికే 2.5 గడిచిపోయింది. అంటే ప్రభుత్వ పదవీ కాలంలో సగం పూర్తయిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆయన కలల ప్రాజెక్ట్ అయిన మూసీ ప్రక్షాళన ఇంకా కాగితాలకే పరిమితమైంది. ఫ్యూచర్ సిటీకి అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు తప్ప దాని ఫ్యూచర్ రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయిందన్న విమర్శలొస్తున్నాయి. ఇప్పుడు మెట్రో విస్తరణ కూడా అదే దారిలో పయనిస్తూ ఉండడం కాంగ్రెస్ శ్రేణుల్ని కలవరపెడుతోంది. సమయం ఎవరికోసమో ఆగదు. మరో ఏడాది గడిస్తే చాలు రాష్ట్రం పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి చేతిలో యాక్టివ్గా పనిచేయడానికి మిగిలింది కేవలం ఏడాది కాలమే. ఈ ఒక్క ఏడాదిలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసే సిగ్నేచర్ ప్రాజెక్టుకు పునాది పడకపోతే రేపు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలన్న టెన్షన్ రేవంత్ను వెంటాడుతోందా? సొంతంగా మెట్రో కడతామన్నటువంటి ఆయన ప్రకటన ప్రాక్టికల్గా సాధ్యమేనా? లెట్స్ కంటిన్యూ. రాజకీయాల్లో విషన్ ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైమింగ్ కూడా అంతే ముఖ్యం. రేవంత్ రెడ్డికి విషన్ ఉంది, కానీ టైం మాత్రం కరిగిపోతోంది. మరో ఏడాది ఆగితే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతాయి. అప్పుడు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం, నిధులు సమీకరించడం దాదాపు అసాధ్యం. అంటే రేవంత్ చేతిలో మిగిలింది కేవలం ఏడాది కాలమే. ఈ ఏడాదిలో తనకంటూ గుర్తింపు తెచ్చే, ప్రజల కళ్లకు కనిపించే ఒక భారీ ప్రాజెక్టుకు పునాది పడకపోతే రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం సహకరించకపోతే ఏంటి? ఒకానొక సమయంలో మెట్రో ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో ప్రకటించారు. వినడానికి ఈ మాట బాగానే ఉన్నా ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా అన్నదే అసలు ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అప్పులో ఊబిలో కూరుకుపోయి ఉంది. ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ప్రతి నెలా అప్పులు తేవాల్సిన దుస్థితే. ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్లు వెచ్చించి సొంతంగా మెట్రో ప్రాజెక్టుని నిర్మించడం సాధ్యమయ్యే పనేనా అన్నది ఆర్థిక నిపుణుల ప్రశ్న. కేంద్రం మీద నెపం నెట్టేసి చేతులు దులుపుకోవడం రాజకీయంగా కొంతకాలం వర్కౌట్ అవ్వచ్చు, కానీ అంతిమంగా ప్రజలు కోరుకునేది రిజల్ట్ మాత్రమే. మెట్రో విస్తరణ జరగకపోతే నగరంలో ట్రాఫిక్ కష్టాలు మరింత తీవ్రమవుతాయి. ఐటీ కారిడార్ కి, ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ లేకపోతే పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాలన్నీ తెలిసిన ముఖ్యమంత్రి అందుకే కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి పదును పెట్టారు. లేఖల ద్వారా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రాష్ట్రం చేస్తున్న ఒత్తిడికి కేంద్రం తలొగ్గి రేపే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనుకుందాం. అప్పుడైనా ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కుతుందా? అంటే అదీ లేదు. బ్యూరోక్రసీలో ఉండేటువంటి రెడ్ టేపిజం, అధ్యయనాల పేరుతో జరిగే కాలయాపన ఈ ప్రాజెక్టును ఎటు తీసుకెళ్లనుంది? అసలు ఎస్బీఐ క్యాప్స్ నివేదిక రావడానికే ఎన్ని నెలలు పడుతుంది? ముగింపులో చూద్దాం. ప్రభుత్వ ప్రాజెక్టులు కాగితాల మీద ఉన్నంత వేగంగా గ్రౌండ్ మీదకు రావు. ఒకవేళ కేంద్రం మెట్రో విస్తరణకు పూర్తి స్థాయిలో సహకరించినా సీఎం కోరుతున్నట్లుగా ఎస్బీఐ క్యాప్స్కు అధ్యయన బాధ్యతలు అప్పగిస్తాయి. ఆ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆర్థిక సాధ్యాసాధ్యాల్ని విశ్లేషించి నివేదిక ఇవ్వడానికే కనీసం 6-7 నెలల సమయం పడుతుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలు జరిపి అభ్యంతరాలుంటే సవరించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఇంకెన్ని నెలలు పడుతుందో ఎవరూ ఊహించలేరు. అంటే అంతా సవ్యంగా జరిగిన ఎస్బీఐ క్యాప్స్ నివేదిక వచ్చి దానికి ఆమోదముద్ర పడేసరికి ఈ ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లను ఖరారు చేయడం, నిధులు సమీకరించడం, ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ లెక్కన చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రస్తుత టర్మ్లో మెట్రో ఫేజ్ 2 పనులు గ్రౌండ్ మీద ప్రారంభం కావడం దాదాపు అసాధ్యమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్న ప్రధాన అంశం.
ఏదేమైనా హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీకి మెట్రో విస్తరణ అనేది లగ్జరీ కాదు, అత్యవసరం. దీన్ని రాజకీయ కోణంలో చూడటం మానేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేఖలు రాసుకోవడం, కౌంటర్లిచ్చుకోవడం వల్ల కాలం వృధా అవుతోందే తప్ప నగర ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం కాకుండా నగర భవిష్యత్తు కోసం పట్టుబట్టి ఈ ప్రాజెక్ట్ని సాధిస్తేనే ఆయనకు నిజమైన విజయం దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, కానీ అభివృద్ధి ప్రాజెక్టుల దగ్గరకు వచ్చేసరికి ఆ రాజకీయాలను పక్కన పెట్టాలి. హైదరాబాద్ మెట్రో అనేది ఏ ఒక్క పార్టీకో ప్రభుత్వానికో సంబంధించిన ఆస్తి కాదు. అది కోట్లాది మంది నగరవాసుల జీవనాడి. కేంద్రం అనుమతుల పేరుతో జాప్యం చేయడం, రాష్ట్ర నిధులలేమితో సతమతమవడం, ఈ రెండిటికి మధ్య మెట్రో ప్రాజెక్ట్ నలిగిపోతోంది. కరిగిపోతున్న కాలాన్ని పట్టుకోలేం, కానీ ఉన్న సమయంలో చిత్తశుద్ధితో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి లేఖాస్త్రాలు కేంద్రంలో కదలిక తెస్తాయా, లేక మరో పొలిటికల్ వార్కు దారితీస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి.